మానసిక సమస్యలండి. మానసిక సమస్యలు రోజు రోజుకి చాలా ఎక్కువైపోతున్నాయి. ఈ మానసిక సమస్యలనేవి చాలా భయంకరంగా ఉంటాయి ఒక్కోసారి. ఒత్తిడి ఎక్కువైపోయింది. చిన్న పిల్లల కాడ్నుంచి, స్కూల్లో కాడ్నుంచి, పేరెంట్స్ కాడ్నుంచి వాళ్ళని ఎంత భయంకరమైన ఒత్తిడికి గురి చేస్తున్నారంటే, స్కూల్లోనే కాదు, బయట కూడా వాళ్ళకి మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, జాబ్లో కూడా మీకు మానసిక ఒత్తిడి ఉంటుంది చాలామందికి. లైఫ్లో ప్రతి దాంట్లో మీకు మానసిక ఒత్తిడి అనేది ఉంటుందన్నమాట. దీంట్లో మోస్ట్ కామన్గా ఉండేది ఏంటి అంటే కనుక డిప్రెషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి నచ్చిన వాళ్ళు కానీ, మనకు కావాల్సిన వాళ్ళు కానీ చనిపోయారు అనుకోండి, కొంతమంది ఒక 2-3 నెలలు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. డిప్రెషన్ అంటే ఏంటంటే అన్నిటి మీద ఇంట్రెస్ట్ పోతుంది. మన లైఫ్ ఎందుకు బతకటం, ఎందుకు తినటం, ఇలాంటి నిహిలిస్టిక్ ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట. అంతా నెగిటివ్గా, బాధగా, డల్గా ఉంటారనమాట. ఆ డిప్రెషన్ అనేది ఇప్పుడు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నా కానీ కొంతమంది చనిపోయిన తర్వాత ఒక వారం రోజులు ఉంటారు. దట్ ఈస్ న్యాచురల్. మనకి బాగా నచ్చిన వాళ్ళు చనిపోయినా, మనకు కావాల్సిన వాళ్ళు దూరం అయినా ఒక నెల రోజులో అలా డల్నెస్, డిప్రెషన్లో ఉంటారు. మెల్లిమెల్లిగా బయటపడిపోతారు. దేవుడు మనకిచ్చిన అద్భుతమైన వరం ఏంటంటే మర్చిపోవటం అనేది. మర్చిపోవటం వల్ల ఆ బాధని కొంతవరకు దాని నుంచి అలవాటు పడిపోయి దాంట్లోంచి బయటపడి సక్సెస్ఫుల్గా 100-90 మంది బయటకు వచ్చేస్తారు. కానీ కొంతమంది బయటికి రాలేరు. వాళ్ళ జీవితాంతం అలాంటి ఒక్క చిన్న ఇన్సిడెంట్తో జీవితాంతం దాంట్లోనే పడి నలిగిపోతూ ఉంటారు. మొన్న ఒక పేషెంట్ కామెంట్స్లో రాశారండి. ఆయన మానసిక దాని గురించి నేను చెప్పిన దాంట్లో, ఆ అబ్బాయికి 25 years అబ్బాయి, సార్ నాకు 25 ఏళ్ల వయసులో మా అమ్మకి క్యాన్సర్ వచ్చి చనిపోయింది. మా అమ్మకి రోజు అన్ని సేవలు నేనే చేశాను. నా కళ్ళ ముందే 6 నెలలు చాలా ఇబ్బంది పడి చనిపోయింది. నన్ను చాలా బాగా చూసుకునేది, చాలా మంచిది, చాలా అటాచ్మెంట్, అంత స్ట్రాంగ్ అటాచ్మెంట్ ఉందన్నమాట. తనకి 25 ఏళ్ల వయసులో వాళ్ళ అమ్మ చనిపోయింది, కళ్ళ ముందు చనిపోయింది. అది ఎంత బలంగా పడిందంటే దాని ఇంపాక్ట్ ఈరోజు అతనికి 68 ఏళ్ళు. ఈరోజు కూడా ఆ బాధ, తనకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, వాళ్ళంతా, కానీ తనకి రోజు అదే ఆలోచనలోంచి బయటికి రావట్లేదు. దట్ ఈస్ నాట్ నార్మల్ అనమాట. సో అలా ఒక 10 మంది ఉంటారు. వాళ్ళు వర్త్లెస్నెస్గా అలా ఏదో జీవితాన్ని అలా గడిపేస్తూ ఉంటారు. వాళ్ళే అది లేకపోయి ఉంటే ఇంకా సక్సెస్ఫుల్గా గడపచ్చు. అలాంటి వాళ్ళు ఒక్కోసారి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటే చిన్న ట్యాబ్లెట్స్ కూడా అద్భుతాలు చేస్తుంటాయి. సో ఆ పాజిటివ్ థింకింగ్ అనేది కానీ కొన్ని వస్తూ ఉంటాయి. నేను ఈ ట్యాబ్లెట్స్ వాడటం, ఆ ట్యాబ్లెట్స్ వాడటం, దీనికి ట్యాబ్లెట్స్ వాడటం, ఆలోచనలు కన్నా అనుకుంటారు. కానీ వాళ్ళ లైఫ్ అంతా ఆ గ్రీఫ్లో గడిపేస్తారు. అదంతా జీవితం అంతా, అంటే ఎప్పుడు 25 ఏళ్ళు, ఎప్పుడు 68 ఏళ్ళు. ఆయన మొత్తం డీటెయిల్గా రాశారు ఆ కామెంట్లో. నాకు 68 ఏళ్ళు అయినా కానీ ఈరోజు కూడా రోజు మా అమ్మని తలుచుకుని నేను బాధపడుతూ ఉన్నాను అని. ఉండొచ్చు, సెన్సిటివ్ ఉండొచ్చు, అమ్మని ప్రేమించవచ్చు, ఇంట్లో వాళ్ళని ప్రేమించవచ్చు, పిల్లల్ని ప్రేమించవచ్చు, కానీ ఎప్పటికీ దాంట్లోంచి బయటకు రాకుండా ఉండటం అనేది కూడా ఉండకూడదు అనమాట. ఎందుకంటే లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. మనకి ఇంకా వేరే బాధ్యతలు ఉంటాయి, వేరే చేయాల్సినవి ఉంటాయి. వాటన్నిటిని వదిలేసి మనం ఇంకా అక్కడి నుంచి రాలేకుండా పడిపోవటం కూడా కరెక్ట్ కాదనమాట. దాంట్లోంచి కూడా బయటికి రావాలి. ఇది మోస్ట్ కామన్గా వచ్చేది డిప్రెషన్. ఇంకా మిగిలినవి ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకుందాం. ఆ డిప్రెషన్కి చాలా మంచి థెరపీస్ ఉన్నాయండి. చాలా వరకు కౌన్సిలింగ్తోనే పోతాయి. ఇలా వద్దండి, ఇలా ఆలోచించండి అంటే కొంతమందికి పోతాయి. వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యలో ఒత్తిడిలో డిప్రెషన్ వస్తుంది. అమ్మో నాకు ఎంట్రన్స్లో సీట్ రాదేమో అని ఒత్తిడితో ఎప్పుడు డల్గా ఉంటారు. ఒకవేళ రియల్గా సీట్ వచ్చేసింది అనుకోండి, గాన్. ఇంకా మళ్ళీ దాని గురించి ఇంకొక 5 ఏళ్ళు డిప్రెషన్ రాదు. అది నేను కూడా ఫేస్ చేస్తున్నాను. తర్వాత అలా ఏదన్నా ఒక కారణం వల్ల మనకి డిప్రెషన్ వస్తుంటే, ఒక ఆరోగ్య సమస్య వల్ల మనకి డిప్రెషన్ వచ్చింది అనుకోండి, ఆరోగ్య సమస్య పోగానే అది పోతుంది మళ్ళీ. అట్లా ఒకవేళ మనకి పోవాల్సిన టైంలో పోకుండా ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది అని అనుకుంటే కనుక అప్పుడు మనం దానికి మెడికేషన్ తీసుకోవచ్చు అనమాట. ఇంకా మిగిలిన మానసిక సమస్యలు చాలా కామన్గా ఉంటాయి. ఇంకో 7-8 ముఖ్యమైనవి ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డిప్రెషన్ అన్నిటికన్నా మోస్ట్ కామన్గా ఉండేది. డిప్రెషన్లో ఏంటంటే ఇంక ఈ బతికేందుకు సూసైడల్ టెండెన్సీస్ అని కూడా ఉంటాయి. సూసైడల్ టెండెన్సీ కానీ సూసైడ్ చేసుకుందామని అనిపిస్తుందని ఎవరన్నా చెప్పారంటే యూజువల్గా ఐడియల్ థ్రెట్స్ ఎవరు చేయరండి. అది మనసులో వచ్చింది అంటే వాళ్ళని కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి, వెంటనే ట్రీట్మెంట్ చేయించాలి. లేకపోతే అది ఇంకా ప్రోగ్రెస్ అవుతుంది. దాన్ని కంప్లీట్ ఇన్వెస్టిగేట్ చేయాలి.
ఇన్వెస్టిగేట్ చేయకుండా వాళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చింది ఏంటి అనే కాన్సెప్ట్. ఒకసారి పేరెంట్స్ కూడా వాళ్ళకున్న తలనొప్పులు, వాళ్ళకున్న పనుల్లో కానీ, ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకున్న కంగారులో ఎవరో ఒకళ్ళు డల్గున్న దాన్ని కూడా అంత పట్టించుకోకపోవచ్చు. అది అయ్యో నేను ఇది మిస్ అయ్యానని తర్వాత బాధపడకూడదు. కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారనేది చూడండి. ఉల్లాసంగా ఉత్సాహంగా అంటే నవ్వుతూ గెంతులేస్తూ అందరినీ నవ్విస్తూ హుషారుగా ఉంటూ అలా ఉన్నోళ్ళకి యూజువల్గా డిప్రెషన్ ఉండేవాళ్ళు. అలా లేదు, ఎప్పుడు ఇదివరకు అలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఎప్పుడు కొంచెం డల్గా అదోలాగా ఉంటున్నారని ఉందనుకోండి, మీరు కొంచెం కన్నేసి ఉంచాలి. వాళ్ళకి ఏదో తేడా ఉంది, ఏదో మనసులో ఏదో ఒక పురుగులాగా తిరుగుతుంది ఒక ఆలోచన, వాళ్ళని తినేస్తూ ఉంటుంది, వాళ్ళు ఏదో డిప్రెషన్లో ఉన్నారు అనేది మీకు ఆ అవగాహన ఉంటే కనుక అలాంటి డిస్కస్ చేస్తే ఎర్లీగానే పోతాయి. లేకపోతే వాళ్ళు ఒక 6 నెలలో 10 నెలలో వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుని ఇంకా డిప్రెషన్, వాళ్ళ పెర్ఫార్మెన్స్ పడిపోయి వాళ్ళు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత మనం రికగ్నైజ్ చేసినా కొంత నష్టం జరిగిపోయి ఉంటుంది కదా. ఒక్కోసారి ఏంటంటే వాళ్ళకి ఎంత సివియర్ డిప్రెషన్ ఉంటుందంటే మనం లోతుగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే కానీ తెలీదు. వాళ్ళు ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు మాట్లాడేసి మనం కనిపెట్టలేము. ఒక రోజు అంత ఖాళీ దొరికిన టైం అన్నా కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కోసారి ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళ మనసులో భావాలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తే, నాకు ఇలా అనిపిస్తుంది నాన్న, నాకు ఇలా అనిపిస్తుందండి అని వాళ్ళు చెప్తూ ఉంటే కనుక మనకి దానికి సొల్యూషన్ ఈజీ అవుతుందన్నమాట. కాబట్టి వారానికి ఒక్కసారైనా ఇంట్లో వాళ్ళందరినీ కనిపెట్టుకుని ఉండండి. వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారా లేదా అనేది చూడండి. అది ఉందంటే మీరు ధైర్యంగా ఉండొచ్చు. 5 నిమిషాల్లో అయినా అది జడ్జ్ చేయొచ్చు. అలా లేదు అనుకుంటే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయండి. సో ఇన్వెస్టిగేట్ చేసి ఏం చేయాలనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.